చలో అందరికీ శనార్థులలో మాస్ మలన ముచ్చట్లు పాడబోయే సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. అగో పొన్నవన పొట్టు పొట్టు తిరుగుతున్నాడు కదనే, మొత్తం మీద జిల్లాలన్నీ అరుచుకుంటున్నాడు. ఇక ఇవాళ ఇటు వరంగల్ జిల్లాలోకి పోయి నుండే ఇక ఆడ మన ప్రొఫెసర్ కంచాయిలే సార్ ఉండే కదా, వాళ్ళు అన్నదానిపోతే ఆయనను మందలు ఇచ్చిండు. అటుకెళ్ళి జనంలోకి పోయిండు. ఏములా మరి ఇక రైతు భరోసా వచ్చిందా, ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి, అన్నిటికన్నీ అందుతున్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో అవన్నీ చేస్తుంది, మీరు బేఫికర్ ఉండాలని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పిండు అనుకో. రాత్రి ముచ్చటైతే ముద్దుగా చెప్తున్నాడు, ఆగేదే లేదనుకుంటా పొన్నమన్న పొట్టు పొట్టు తిరుగుతున్నాడు. మరి ఆ ఊరోళ్ళకి పోయి ఏం చెప్పిండు, ఇంకేం కథ అనేది తెలుసుకుందాం రారి. ఏదున్నా పొన్నమన్న అయితే పబ్లిక్లో తిరుగుట్లా మంచి పని పెట్టుకున్నాడు చూడురి. ఇక ఇరామ్ లేకుండా ఇడుపులు అనుకుంటా, ఇల్లులు అనుకుంటా, వాకిళ్ళు అనుకుంటా తిరుగుతూనే ఏమున్నాడు, వాళ్ళు బాగోగులు అరుచుకుంటా. ఇక చూడురులా ఆగోనే ఇలా వరంగల్ జిల్లా కాడున్న షెన్నారావుపేట మండలము పాపయ్యపేట కాడ ఇక కంచె ఐలయ్య సార్ ఉండే కదా, ఇక వాళ్ళ అన్న పానంలో మంచిగా లేక కాలం చేసుడు తోటి ఇక ఆడదాకా పోయి వాళ్ళందరినీ పరామర్శించుకొచ్చిండులా. ఇక జరంతసేపు ఏంది కథ ఎట్లుంది అని పురాగా మాట్లాడి ఇక కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన సాయం ముచ్చట, రైతు బంధు అందరికి పడ్డదా, ఎట్లా నడుస్తుంది కథ అని చెప్పి పురాగా మాట్లాడుక వచ్చిండు. పోతే ఆ పిందాం పాన్రులా. అన్ని రకాల వ్యవసాయక విప్లవాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు దీన్ని వినియోగించుకొని నగరాలకు దగ్గర ఉన్న రైతులందరూ కూరగాయల పంటలు, వాణిజ్య పంటలు చేసే విధంగా ఆలోచన సరళి మారాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం. నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇస్తా ఉన్నాం. పేదలలో పేదలకు మేము ఇచ్చేది ఒకటే సంవత్సరం సరిపోదు. ఎందుకంటే ఒక గ్రామం తీసుకున్నప్పుడు వాస్తవంగా 100, 150 మందికి 100 మందికి ఇళ్ళ అర్హత ఉన్నది. కానీ మేము ఆ గ్రామంలో అన్ని గ్రామాలకు ఇవ్వాలి కాబట్టి 10-15 ఇస్తున్నప్పుడు కొంత ఎంపిక ఇబ్బంది అయినా పారదర్శకంగా పేదలకు అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తాను. గత ప్రభుత్వంలో ఉదాహరణకు నా హుస్నాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో 484 ఇండ్లు మాత్రమే కట్టించినారు. 10 ఇయర్స్. నేను ఈ ఒక్క సంవత్సరంలో 3500 ఇస్తాను. జనాలకు రేషన్ దుకాణంల కాడ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఇక పోయిన కారు సర్కారు గివన్నీ ఇచ్చినాది. ఇక ఓ మాట చెప్తే ఓ మాట చేసింది. పోయిన కారు సర్కారు ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చే ఇప్పటిదాకా అర్హులకు ఇల్లు ఇవ్వకపాయే. కాంగ్రెస్ సర్కారు ఎవరెవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంది. కులగణన ప్రక్రియ ఏసుడుతోటి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరంత లేట్ అయినాయి గాని ఇక అవి కూడా జల్దీనే అవుతాయి అని చెప్పుకొచ్చిండులా. ఇక చూసినారులా, ఇదివరకే పెళ్లి 2 పిల్లలు ఉన్నామని, పెళ్లి కాలే, పిల్ల ముద్దుకున్నది, నీకెందుకు, నువ్వు 4 లక్షలు ఎదురుకట్నం ఇస్తామంటే పిల్ల నీదే అని చెప్పి ఇక కర్ణాటక బెంగళూరు పోరగానే పెద్దలు ఉంటారు కదా నడివిట్లా ఎట్టయితే మింగుదాం అనుకున్నారు. ఆడవిళ్ళని తాకట్టు పెట్టిరు. ఇక ఆయనకు లగ్గం చేసిరు. తీరా చూస్తే పెళ్లి అయినామంట. ఓ తక్కువ వారైతురు, గిసొంటి వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి ఆ దునియా మీద అనుకునేరు. నిజమేనట. 5 కొరకు అద్దె కనాలా మరి, లేకపోతే ఏమనాలి చెప్పురు. ఈ నడివిట్లోళ్ళు ఫుల్గా పొట్టు తాగి జేబులు నింపుకుంటుంది. మరి ఏదున్నా తేటతలని చేసి చెప్పాలి. మరి బతికే దినాలా, లగ్గమంటే 100 పంట ఏం సంగతుల్లా, గిట్లా చేస్తే ఆడిది జీవితమా లేకపోతే అంగట్ల బేరమా. ఇక చూడురు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది, వాళ్ళ కథ ఎట్లున్నది, మరి చేసుకున్న పరిస్థితి ఎట్లున్నది. ఇక పోటు వాళ్ళని పెట్టి పొట్టు ఏడుస్తున్నాడు. మరి ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఈ తస్పు ఎవరు చేయాలి చెప్పు ఈ పంచాయతీ. ఇక మీరే చూడురి. ఎనుకట లగ్గాలు చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అనేటోళ్ళు. కానీ ఇప్పుడు గట్లు నాదుల్లా ఫ్యాషన్ అయిపోయింది. ఆన్లైన్లల్లా పోటువలు పెట్టాలా చూసి ఇక ముఖం నచ్చగానే లగ్గం చేసుకోవాలి. ఇయో గిట్లనే అవుతున్నది. ఇక గసొంటి మోసమే ఒకటి బయటపడ్డదుల్లా. విజయవాడ కాడ పెద్ద మోసం కేసోటి బయటకొచ్చింది. ఇక లగ్గమై 2 పిల్లలున్న ఒక ఆమెని పెళ్లిగాని అమ్మాయి లెక్క నమ్మించి మధ్యవర్తులు 4 లక్షల రూపాయల దాకా కట్నం తీసుకొని లగ్గం చేసిండ్రట. ఇక విజయవాడ కాడున్న ఓ మధ్యవర్తుల బృందము లగ్గం కోసము వరుడు కోరుకునే అన్ని అర్హతలున్న అమ్మాయి ఇక ఒక యువతిని పరిచయం చేసిందట. ఇక ఆమె పెళ్లిగాని అమ్మాయి అని, మంచి కుటుంబం అని మస్తుగా నమ్మించిండ్రట. ఇక పిల్లగాని నుంచి వెళ్ళి 4 లక్షల రూపాయల దాకా కట్నం కూడా మంచిగానే గుంజిండ్రట. లగ్గం కూడా మస్తుగా చేసుకున్నారట. ఇక పిల్లని ఇంటికి తీసుకొచ్చినాకట ఇంకా 2 పిల్లలనే ముచ్చట బయటపడ్డదట. చూడుండ్రి ఓష్ని పాడుగాను గింతాగని చేతిరి 4 లక్షల రూపాయలు తీసుకుంటిరి, గిదేం కథ అని చెప్పి ఇక మొత్తానికైతే పెళ్లి పిల్లగాడు పిల్లగాని తల్లిదండ్రులు అందరు కూడా పోలీస్ టౌన్ మెట్లెక్కిండ్రు పోన్రి. ఇక చూడుండ్రులా కావాలంటే
5వ తారీఖుని పెళ్ళయింది. అయాలా 50,000 ఇచ్చాము చూపుతున్నాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చినాము. అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాం. అన్ని అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారులేని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని పోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు. అడు పోకరు ఒకడు 3వ రోజున వచ్చేసాడికి. వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఏడుతున్నారు. నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బాకర్లో అగ్రిమెంట్ కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు. పట్టుకొచ్చేసుకో, మీరు తీసుకొచ్చేస్తావు నువ్వు రాలేకపోతే అని చెప్పారు. ఆగు, ఈ నెల ఇంద్రకీలాద్రి కాడ మంచిగా లగ్గం చేసుకున్నారట. 7వ తారీఖు నాడు కర్ణాటక కాడున్న గంగావతిలా ఇక నవదంపతులు మంచిగా మారువేళ్లు కూడా చేసుకున్నారట. నుల్లా ఇక పెండ్లి పిల్ల పేరు పల్లవట. ఇక పల్లవనే పిల్లతోటి వచ్చిన ఇక ఆయన అన్ననో తమ్ముడో హరీషు. ఇక మరి మారువేండ్లు అయినాకట తల్లికి మంచిగా లేదని చెప్పి పిల్లగాని కాడ 50,000 రూపాయలు తీసుకొని మాయమైపోయిందట. ఇక భర్తతోటి కాపురం చేసేందుకు పల్లవి ఇక వెనక ఖర్చుడితోటి ఏంది అని చెప్పి మొత్తం గుత్తి గుంజటాల కంటే డొంక మొత్తం కదిలింది పోన్రి. ఇక నాకు 2 పిల్లలున్నారు. భర్త సూతున్నాడు. భర్త ఇడిసబెట్టుడితోటి పిల్లలతోటి కలిసి ఉంటున్నా. 5 రోజులు అద్దె పెళ్లి కూతురు లెక్క నటిస్తే 50,000 ఇస్తామని ఆశ చూపిండ్రు. గందుకే గిట్లా వచ్చిన అని చెప్పిందట. చూసిండ్రా ఏం కథ ఏం లెక్కలులా. గిసొంటి మోసాలు చూసి మోసపోకుండ్రి. ఆన్లైన్లల్లో అసలే నమ్మకుండ్రి. ముందు ముడిచినమ్మ పండగ గుర్తారు కదా అని ముందుగాల పిల్ల అని ఫస్ట్ లిస్ట్ లోనే వచ్చింది. ఇల్లు అంటే వాళ్ళకు ఎగిరి గంతేసినంట ఒక ఆయన. అబ్బా అంతేనా సార్ ఇల్లు కూలగొట్టమంటే కూలగొట్టుక ఇక వచ్చింది లిస్ట్ అన్నాడట. ఉన్న పాత రేకులో గుడిచే ఉంటే ఆ 2 రూములు కూలగొట్టిండు. అటెనక సిరి ఏమయ్యా సార్ ఇందిరా మిల్లు అంటే లిస్టులో నీ పేరు లేదా పిల్ల అన్నాడట. ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు ఏదో పాతదో పూతదో ఉన్న కూడా మేము ఉండకుండా కూలగొట్టమంటివి. కూలగొట్టినాక లిస్ట్ లేదంటివి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్ట చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నెత్తి నోరు కొట్టుకుంటారు ఆ ఊరోళ్ళు. ఇక కోల్పోయిన ఇల్లు కూలగొట్టుకుని ఆయన ఉంటాడు కదా. ఇక ఆయన బాధ అయితే వర్ణాతీతం అనుకోరాదురి. ఉన్న గూడు పోయినాక ఉన్న ఊళ్ళు ఏమైనా ఉంటా అదులా. ఇక ఈ బాధ ఎవరికి చెప్పాలి? కాంగ్రెస్ నాయకులు గిట్ల ఎందుకు చేస్తున్నారని మొత్తం కొట్టుని చూడు కావాలంటే. నమ్మినాన పోతే పూచిపూరలాయనట్టే ఉన్నది పోన్రి పాపం గీనే కథ. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లిస్టులా తొలత మంచిగానే పేర్లు వచ్చినాయట. ఇక అన్ని పేర్లున్నాయి మా పేర్లు సుతున్నాయని కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రని చెప్పి ఇక వాళ్ళు ఎట్లా చెప్తే గట్లా చేసుకుంటా చినము. ఇక మా పేరు ఇప్పుడు మాయమైంది. ఎట్లా చేసుడు ఏం కథ ఉన్నిళ్ళు కూల్చుకుంటున్నాయి అని చెప్పి బాధితుడు బాధపడతాండు. పెద్దనకల్పేట గ్రామంలో మాకు ఇల్లు మంజూరు అయిందని చెప్పేసి మా ఇల్లు కూలగొట్టుకోమన్నారు. మేము ఇల్లు కూలగొట్టుకోవడం జరిగింది. ఇల్లు కూలగొట్టిన తర్వాత ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో మా పేరు రాలేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు కాంగ్రెస్ నాయకులు. ఈ కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని ఎట్లా అంటే బాగా నమ్మించారు. మీకు మంజూరు అయిందని చెప్పేసి మాకు ఉన్న 2 రూములని మాకు బయట భూమి జాగా ఏం లేదు, ఉన్నదే 2 రూములు. ఆ 2 రూములు కాస్త కూలగొట్టుకోమని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కడ ఏం కాకుండా చేసారు, పేరు రాకుండా చేసారు. మొత్తం కార్యకర్తలు ఎందుకు ఇట్లా చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఈ ఊర్లో రాజకీయం ఇంత దారుణంగా దిగజారుతుందని నేను అనుకోలేదు. ఇక జైతాల జిల్లా కాడున్న ధర్మపురం మండలము పెద్దనక్కలపాట ఊర్లా కొంతమంది ఊరోళ్ళు ఆందోళనకు దిగిండ్రులా. ఇక ఎందుకు మరి ఆందోళన ఏమైంది కథ అంటే ఇక మరి ముచ్చటేంటిదంటే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల అవకతవకలు మస్తుగా జరిగినాయట. అసలైన లబ్ధిదారులకు కాకుండా ఇక మరి అవసరం లేనోళ్లకు మంజూరు చేసిండ్రని అధికారులను నిలదీసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయని చెప్పుడుతోటి ఇక మరి పాతిలు కూల్చుకున్నారట. ఏ లిస్టుల బరాబరే మీ పేరున్నది తీసేయుండ్రి ముగ్గు మనటాల కంటే ఉన్నిలు కూల్చుకున్నారట. ఇక మరి మోక మీది కచ్చటాల కంటే లిస్టులో మీ పేరు లేదు అని చెప్పి ఇక అట్లా అనుడితోటి బాధపడ్డ నిరుపేద మనిషి ఇక ఆవేదనకు గురైండుల్లా. నాకు ఇల్లు మంజూరు చేయాలని సర్కార్ని కోరుతుండు. హౌస్ని పాడుగాను గిదేం లెక్క చెప్పుండ్రి. ముందుగాల లిస్టుల పేరు ఎట్లత్తది అటెనక సిక్కి ఎట్లా రాకుండా పోతుంది ఇలా. ఇక ఇట్లయితే కాదు అని చెప్పి మొత్తానికైతే అగ్గిట్ల ఆందోళనకు దిగిండ్రు. అగో మంత్రి సవిత మేడం భలే ఉన్నది కదా. కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉంటాయి కదా. అగో ఆ స్కూల్లోకి పోయింది, నేల మీద కూర్చున్నది. ఆ పొరగాలు తినే తలే ఉంటుంది కదా నువ్వు ప్లేటు. అగో అందులో వాళ్ళ దంట కూర్చొని ఒక కొడుగుడ్డు వేయించుకొని కొడుగుడ్డు కూర పప్పు కూర వేయించుకొని ముద్దుగా ముచ్చట పెట్టింది. ఏమరా మీరు ఎంతమంది అక్కయ్యలు ఏం చదువుకుంటున్నావు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, మరి సవలతులు బాగున్నాయా, చదువు మంచిగా చెప్తున్నారా, కస్తూర్బా గాంధీ అంటే ఎట్లున్నది ఏం కథ అనేది పురాగాలతో కూర్చొని నేల మీద ముచ్చట పెట్టిందంటే ఎట్లుండాలో చెప్పురి. ఆ మేడం ముచ్చట చూసి అందరు పరిశాన్ అయ్యారు అనుకో రాదురి. వరేవా మంత్రి ఉన్నది గింతగానో సింపుల్ ఎట్లా చేసింది ఈమెకు అని చెప్పని ఆమెను చూసి అందరూ సెల్యూట్ అంటే సెల్యూట్ అంటున్నారు. గంతే మేడం గిట్లా అరుచుకోవాలి. మరి గందుకే కదా జనం కూటమి సర్కారుని తెచ్చుకున్నది. గాలిపక్క పార్టీ సర్కారు ఉంటే ఏముండే అటు పోయి మందలిచ్చినారు, అంతా గాలి గాలే ఉండే. కానీ ఇప్పుడు చూడు ఎట్లున్నదో కథ.
గాలిపంక పార్టీ సర్కారున్నప్పుడు గిట్లున్నది. ఎవలన్న పోయి సక్కగా పిలగాండ్లను చూసిండ్రా? కనీసం గల సౌలతులు హాలతులు ఎట్లున్నారు, ఏం తింటుండ్రు ఏమన్నా పట్టించుకున్న పాపాన ఒకపాయి. ఇక ఆంటెవు అంటే ట్యాబులు ఇచ్చిన అంటాడు. ఓనీ టెక్నాలజీ సల్లగుండ జేగులు నువ్వు ఇచ్చిన ట్యాబులతోటి పొలగాండ్లు పాడైనరు తప్ప చదువు కోసం మాత్రం ఇంకింత అవి ఉపయోగం పడలేవు. ఇక ఇప్పుడు చూడుండ్రులా శ్రీ సత్యసాయి జిల్లా కాడున్న గోరంట్ల మండలం మందపల్లి ఊర్లే కేజీబీవి బడికాడికి పోయి పిలగాండ్లతోటి కలిసి పగటి పువ్వ తిన్నదుల్లా మంత్రి సవితమ్మ. ఇక వాళ్ళ మంచి చెడులు కూడా అడిగి తెలుసుకున్నది. ఓ త్యాప పోయొద్దాం పాండ్రి. ఇక మంచి మంచి లీడర్లు మంచి మంచి నాయకులు ఉంటే గిట్లుంటది అన్నట్టు. పిలగాండ్ల చదువు ఎట్లుంది, పిలగాండ్ల బువ్వ ఎట్లున్నది, అక్కడ హాలతులు ఎట్లున్నాయి, సవలతులు ఎట్లున్నాయి. ఇక మొత్తానికైతే పూరా గరుచుకొని వాళ్ళకు మంచి చెడ్డలు చెప్పి ఇక మొత్తానికైతే పోయొచ్చింది అనుకోరాదుర్రి. ఇక పంకపాటోళ్ళు అంటారు మేం చేసినాం విద్యా సంస్థని బాగానే ఇంత అభివృద్ధి అని. ఎంత లావు జగ్గులు నీ సక్కదనం చల్లగుండా పొలగాండ్లకి ఇచ్చే బ్యాగుల మీద కూడా బొమ్మేసుకున్నావు తప్ప ఆడ మాత్రం అభివృద్ధి జరిగింది కొంచానన్న కూడా లేదు. ఇది చూసి నేర్చుకోజర్రంతా. ఉండాలని ఆయన కొడుకులు ఉంటే మంచిగా తల్లిదండ్రులు అయితే కడుపు నిండా బో తింటారు అనుకో రాదురి. ఇక ఇదివరకే కొడుకు కోడలు పంచాయతీ పెట్టుకున్నారట మీ అమ్మకు మనమే పెట్టాలన్నా బువ్వ అని. ఏం కంపించిరో ఏం గుంపించిరో ఆమె లేవసి నడవకుండా కొట్టినట కొడుకు. కొట్టినోడు కొట్టి మళ్ళీ ఏం చేసిండు ఎరికేనా? పా అమ్మ నీకు పట్టణాలు చూపిస్తానే, నేను అడవులు ఇరిగినాయి కదా, నువ్వు నడువు వస్తలేదు కదా, పెద్ద దవాఖానకు తీసుకపోతా అమ్మా పోదాం పా అని చెప్పని బస్ స్టాండ్కి తీసుకుపోయిండట. ఇక బస్ స్టాండ్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను ఎటో వెళ్ళిపోయిండట కథ. ఇక పెద్ద మనిషి నడవలేక ఇటు పోలేక అటు పోలేక లబ్బో దిబ్బో అని మొత్తుకుంటుంటే ఇక వీళ్ళు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు గుర్తుపట్టిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఈయన మంచినీళ్ళు ఛాయ్ ఇచ్చి వాళ్ళ భర్త పెనిమిటో తాను పని చేస్తాడట. ఆయనకు ఫోన్ చేస్తారక ఆయన వచ్చిండు. ఏం సంగతి అంటే గిట్ట గిట్ట అయింది సార్ ఏం చేయాలని తల్లిదండ్రి మొత్తుకుంటుంటే గుండె జల్లు అంటుంది అనుకో రాదురి. 9 నెలలు కని పెంచి పెద్ద చేసి పెళ్ళాలను తీసుకొచ్చి భూములు వంచి ఇవన్నీ చేస్తే కూడా బుక్కడి భూ వేసేందుకు దయ లేదా, ధర్మం లేదా? ఏం కొడుకులు తయారయ్యారా ఇయ్యాల రేపట్ల? ఎంతసేపు భూములు ఆస్తులు తప్ప ముసలైన వాళ్ళని పట్టించుకుని లేదు. రోడ్డు మీద వేసుడే వీళ్ళ పని. మానవత్వం మంట కలిసిపోతుందిలా. బంధాలకు బంధుత్వాలకు ఇలువలు లేవు. ఇవాళ కన్న తల్లిని బస్టాండ్ లిడిసబెట్టిపోయిండు ఓ కసాయి కొడుకు. నవమాసాలు మూసి కని పెద్ద చేసి ఒక ఇంటోని వేసినందుక ఏమగ్గి పాపము. ఇక కొడుకు చేసిన పని గురించి చెప్పుకుంటా తల్లడిల్లిపోతాంది పాపంగా తల్లి. అయితే నన్ను హైదరాబాద్ చూపిస్తా అని చెప్పి వచ్చిండు. ఏమిటి చూపిస్తున్నాడు? హాస్పిటల్ చూపిస్తా అన్నాడు. అంటే నేనేమన్నంటే నాకు ఆడ సార్ చూపించిండ్రా, చూపిస్తే రాడు వేయాలి అన్నారు. ఇట్లా పైసా ఖర్చు అవుతుందంట, మరి ఎట్లా అని అంటే సర్లే ఎట్లా అవుతుందిరా, నేను ఏమన్నా అప్పో తెస్తా, తెచ్చి చేస్తారా, మాకు తెచ్చే సౌకర్యం లేడు, చేపిస్తారా అమ్మ, కాళ్ళు రాడేపిస్తే అయిపోతుంది నీకు, ఏదో 3 నెలలు ఒక స్టాండ్ మీద తిరుగుదు అన్నాడు. నమ్మిన సార్ నేను నమ్మిన తర్వాత ఇంకా తెచ్చిండు. నా కట్టుకున్న బట్టలు దుప్పట్లు అవి తీసుకొని వచ్చిండు. వచ్చి దింపిండు. ఈయన ఆత్మకూరులో బస్ స్టాండ్లో దింపిండు. బస్ స్టాండ్లో దింపి ఎంక్రైడ్ దింపుతున్నాం అన్న, హైదరాబాద్ బస్ ఎక్కుదాం, ఎక్స్ప్రెస్ ఎక్కుదామా అన్నాడు. సరే అని నమ్మినాక ఇక్కడ ఊరేసిండు. ఇంకా అప్పుడు జంపింగ్ కొట్టిండు, చాయ్ తెచ్చిండు, ఇది తెచ్చిచ్చిండు, తిన్నా పోయిండు. ఈమె పేరేనుల్లా పార్వతమ్మ. ఇక ఈమెకు 2 కొడుకులున్నారట. 2 తాపి మేస్త్రులు లెక్క పని చేసుకుంటా జీవనం సాగిస్తారట. భర్త రామకృష్ణ ఓ ఓటల పని చేస్తుండట. ఇక కొడుకు భాస్కర్ భార్యకు గీ పార్వతమ్మకు చిన్నగా మెల్లగా ఏదో జవడం వచ్చిందట. గీ జవడంలా పార్వతమ్మ నడుంసు తిరిగిందట. దవాఖాన్లో చేర్పిస్తానని చెప్పిన కొడుకు భాస్కరు పార్వతమ్మను ఆత్మకూరు దాకా పట్టుకొచ్చిండట. అక్కడనే బస్టాండ్ లిడిసబెట్టి పరారైపోయిండట. చూడుండ్రి, బస్టాండ్లా దీన పరిస్థితులల్లా పార్వతమ్మను చూసిన పాపం అక్కడున్నోళ్ళు పోలీసోళ్లకు ముచ్చట చెప్పిండ్రు. నడవలేని స్థితిలా ఇబ్బంది పడుతున్న పార్వతమ్మను చూసిన వాళ్ళందరూ కూడా ఇక మొత్తానికైతే బగ్గ బాధపడ్డరులా. పోలీసోళ్ళు గమని సేరదీసిండ్రు. ఓ త్యాప చూద్దాం పాండ్రి. ఇట్లా వెళ్ళిపోయిండు. ఇంకా హోటల్కి పోయినా నైట్ పగులు చేసుకుంటా. నేను అక్కడే ఉన్నాను అనమాట. వచ్చినాక పొద్దుట చూస్తే లేదు. పొద్దున చూసినా లేకపోతే అంటే ఎక్కడ పోయిందని ఆలోచన చేసుకుని నేను మొత్తం బస్ స్టాండ్లో ఏడ్చుకుంటా ఆ టాయిస్లో పోటీ అట్లకి వెళ్ళి ఏడ్చుకుంటూ తిరుగులాడుకుంటా నేనున్నా. మా ఊరు ఆయన ఇంటి పక్కల ఆయన వచ్చినాడు, ఇటు సంతకు వచ్చినాడు ఆదివారం. ఏమో శనివారం అంటారు నాకు వచ్చేసింది. నేను రోజు మొత్తం జోలాడుకున్నా, దొరకపోతే ఇటు సంగతి అని చెప్తే ఆయన అడిగితే
ఇటు సంగతి నేను భార్య ఆడుకొని తింటుంది అంటే సరే అని చెప్పి ఇక్కడ వచ్చాను నేను. షవ్వా షవ్వా గిసొంటి కాలంలో బతుకుతున్నామంటే ఏమనాలా చెప్పుండ్రులా. ఇక కొడుకు ఫోన్ చేస్తే అట్నుంచి వెళ్ళి ఏసొంటి స్పందన కూడా అత్తలేదట. ఇక భార్య ఆత్మకూరు బస్టాండ్లు ఉన్నట్టు తెలుసుకున్న భర్త రామకృష్ణ ఇక ఈ పార్వతమ్మ కాడికి వచ్చి పట్టుకొని పోయిండట. కొడుకు చేసిన నిర్వాకంతో వృద్ధ దంపతులు బగ్గేడిసిరు పాప. పండుకొని మొత్తం నిద్రపోయి తోలపోయిన అవరా పిల్ల నీ ఎదురక్కున్నా వారైతును పోయేదేమో నేషనల్ హైవే. ఇక దాని మీద ఒక ఆయన ట్రాక్టర్ డ్రైవర్ ఆయన పేరు గీరు అంతా నేను చెప్తా కానీ మంచిగా తమాషగా సీట్ మీద ఇటు అటు వండుకొని ట్రాక్టర్ తోలుతుండులా. హైవే అంటేనే రయ్య పోయేది ఉంటుంది. ఒక్క గుద్దుకున్న పోయేటోళ్ళకి ఇబ్బంది వీనికి ఇబ్బంది కదా. మళ్ళీ కూర్చొని తోలితే నడువులు వాళ్తలేవు అని ఏతులకు అది ఉంది కదా. ఇన్స్టాగ్రామంలో పెట్టాలి, రీల్లో పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి, ఫాలోవర్స్ పెడితే ఫాలోవర్స్ కాదు. ఇక పోలీసు వాళ్ళు పట్టుకున్నాక మంచిగా ఈ పంత సిద్ధపండి సార్ చేస్తే అప్పుడు పెరిగింది కౌన్సిలింగ్ ఇచ్చి. ఇక చూడు పండుకొని తోలుతుండు వీరు మస్తి కాకపోతే ఏమనాలి. ఆ ట్రాక్టర్ ఓనర్ని తోలినోని డ్రైవర్ని అందరినీ ఈ పంత వలగొడుతుంది తీసుకుపోయి పోలీసు వాళ్ళు. ఇలా రేపు ఇట్లా ఎవరన్నా పర్మిషన్ లేకుండా రోడ్ల మీద ఇట్లాంటివి చేయాలి కానీ మీ ఈపులు వెళ్తాయి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మంచి పని చేసిరు సార్. అబ్బో గీ పోరెన్ సోకు సైకిల్ దొక్క ఆగో సూచనారుల ఎన్ని విన్యాసాలు చేస్తుండో ట్రాక్టర్ మీద. అది రోడ్ అనుకున్నావా లేకపోతే అదేమన్నా పరుపు అనుకున్నావా? వాయమ్మనే ట్రాక్టర్ మీద సినిమా స్టైల్లా స్టంట్లు చూడుండ్రి ఎట్లా చేసిండో ఓ మోతేవారి. రోడ్డు మీద పోతున్న ఆసొంట పోయే బండ్లు నడుపుకునేటోళ్ళు బగ్గాడిలిపోయినరులా. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు నుంచెల్లి ఉండవల్లి మండలం కాడ పెద్ద రోడ్డు మీద ఇగో గీ మోతేవారి చేసిన పనికి అందరు కూడా అవాక్కైతాన్రు. ఇక చక్కగా వండుకొని పరుపు మీద వన్నట్టే డ్రైవింగ్ చేసుకుంటా పోవుడుతోటి ఇక పక్క పొంట పోయేటోళ్ళందరూ భయపడుకుంటా పోయినరు అనుకోరాదుర్రి. ఇక ఎప్పుడు చూసినా అదో బండి ఇదో బండి పెద్ద పెద్ద బండ్లతోటి ఈ స్పీడ్ గా పరువులు పెట్టుకుంటా ఉండే రోడ్డు మీద గిదేం కథ అని చెప్పి ముచ్చట చూసినోళ్ళైతే బగ్గకరం అవుతుండ్రు. ఇక ఈ మోతేవారి మంచిగా పరుపు మీద వన్నట్టు పోకుంటా సాపిగా వండుకొని డ్రైవింగ్ చేసుడుతోటి అటు దిక్కుపోయేటోళ్ళు ఇక ఫోన్లలో వీడియోలు తీసి మొత్తానికైతే గిట్లా పెట్టిండ్రులా. ఇక చూడుండ్రి కావాలంటే. ఇక టక్కర్లు గమ్మంటే కావా చెప్పుండ్రి. ఎన్నో జాగాలల్లా ఇప్పటికీ ఎన్నో టక్కర్లై పానాలు కోల్పోతాన్రు. గసొంటిది చక్కగా నడపక గిదేం చేష్టలుల్లా. ఇక గీ ట్రాక్టర్ కు సంబంధించిన మనిషి ఉండవల్లి మండలము పుల్లూరు ఊరట. ఇక గీ వీడియో మొత్తానికైతే ఐరలబ్బుడుతోటి పోలీసులు బగ్గనే సీరియస్ గా తీసుకున్నారు. ఇక పోలీస్ టౌన్ కు సుత పట్టుకొచ్చిండ్రట. నువ్వు అట్లా పడుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ దోస్త్ ఎవరైనా ఇంట్లో ఉండి రీల్స్ కోసం ఏమైనా వీడియో తీసిండ్రా లేదు ఎందుకు తీసినావు అట్లా? మరి అట్లా చేస్తే పోలీసులు పట్టుకోవాలని తెలియదా నీకు? తాగినాడు ఏమన్నా రాదు తిన్నా లేదా? మంచిగా ఉన్నాయని నడిపినావు. ఎందుకు అట్లా నడిపినావు? మరి మళ్ళీ ఒకసారి కానీ రోడ్డు మీద కానీ హైవే మీద కానీ ఎక్కడైనా కానీ అడ్డగోలుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఫస్ట్ టైం పట్టించి పెడుతున్నావు, సెకండ్ టైం ఏమైనా చేస్తే కంపల్సరీ కేసు కట్టి చట్టపరంగా చర్య తీసుకుంటాడు మీద. ఇక మొత్తానికైతే తాతకు తలవాలు గట్టిగానే పడ్డట్టున్నాయి పోన్రి. యూట్యూబులల్లా రీళ్ల కోసము లైకుల కోసము రోడ్ల మీద గిట్లా ఏస్తే ఏందన్నట్టు. ఇక మొత్తానికైతే ముచ్చట తెలిసిన పబ్లిక్ సుత బగ్గనే గరమైతాన్రు. ఇక గివన్నటి వాటి మాస్ మళ్ళీ ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.